ఓం శ్రీమాత్రే నమః. నా పేరు కోటీంద్రారామ కల్కి. ఇది మా గృహ పరిసర ప్రాంతంలో జరిగిందండి ఈ ఘటన. పచ్చని చెట్లు కూడా ఇక్కడున్న అలా మంటలు విజృంభిస్తున్నాయి చూడండి. ఎవరు మంట పెట్టలేదు, ఏం పెట్టలేదు. నేను ఇప్పుడే జస్ట్ బయటకు వచ్చేటప్పుడు చూశాను. పచ్చని చెట్లు ఉంది. పచ్చని చెట్లు కూడా అగ్నికి ఆహుతి అయిపోతున్నాయి. ఇక్కడ చూడండి, ఆ చివరికి వెళ్ళిపోయింది మొత్తం పొగ. అసలు ఏం జరుగుతుందో ఇప్పటికైనా ప్రపంచానికి తెలియాలి. సనాతన ధర్మాన్ని ఆచరించండి. శ్రీమాతా స్తుతి. శ్రీ అనంతకోటి వీరభోగ వసంతరాయ రామ కల్కి మహాప్రభు రక్షణ మంత్రం త్రికాల సంధ్య ఎవరు చేస్తారో వారికి పంచభూతాల వల్ల కానీ రాబోయే 63 వైరస్ల వల్ల కానీ ఎటువంటి హాని జరగకుండా రక్షణగా శ్రీ అనంతకోటి వీరభోగ వసంతరాయ రామ కల్కి మహాప్రభు స్వామివారు రక్షణ ఇస్తారని నాకు శ్రీ లలితామాత అమ్మవారు నాకు ధ్యానంలో తెలియజేశారు. నేను ఇంతకుముందే శ్రీమాతా స్తుతి శ్రీ కల్కి మహాప్రభు రక్షణ మంత్రాన్ని నేను రూపొందించాను. అది త్వరలో నేను నా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నాను. ఎవరైతే దాన్ని ఆచరణ చేస్తారు, ముఖ్యంగా గుడ్డు, చేప, మాంసం, మద్యం, ధర్మ సంభోగం, వ్యభిచారం, ఈ 5 నీచ అలవాట్లను వదిలేసి ఎవరైతే సనాతన ధర్మాలను ఆచరణ చేస్తూ త్రికాల సంధ్య చేస్తారో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వారికి ఎటువంటి హాని జరగకుండా పంచభూతాల వల్ల కానీ రాబోయే 3వ ప్రపంచ యుద్ధం వల్ల కానీ అణుబాంబుల వల్ల కానీ రేడియేషన్ వల్ల కానీ 63 రకాల కరోనా మించిన వైరస్లు వస్తున్నాయి. వాటి వల్ల కానీ ఎటువంటి హాని జరగకుండా శ్రీ కల్కి మహాప్రభు వారు రక్షణిస్తారని నాకు శ్రీమాత అమ్మవారు నాకు ఆదేశించారు. దయచేసి వీడియో చూసి అందరూ సనాతన ధర్మం ఆచరణ చేస్తూ త్రికాల సంధ్య చేయాలని కోరుకుంటున్నాను. సర్వే సజ్జనః సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః.